చిట్టిబాబు గారు, సలార్ రిజల్ట్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? సలార్ రిజల్ట్ మనం ఇంకా ఇవాళ నుంచి చూడాలి. యాక్చువల్గా సక్సెస్ఫుల్ మూవీ. ఎస్, అది సెన్సేషనల్ సూపర్ డూపర్ అంటే కాదు ప్రస్తుతానికి. ఎందుకంటే సెకండ్ పార్ట్ ఎన్ని ఉన్నాయి? ఇంకా సెకండ్ పార్ట్ ఉంది, ఫస్ట్ పార్ట్ కూడా. ఇట్స్ సక్సెస్ఫుల్ మూవీ, వెల్ టేకెన్ మూవీ. కథ మామూలు పాత కథ, కొత్త కథ ఏం కాదు. పాత కథ అయినా దాన్ని ఫైట్స్ టోటల్ యాక్షన్ మూవీగానే వెళ్ళిపోయింది. సెంటిమెంట్ లేదు. నేను సెంటిమెంట్ ఎక్స్పెక్ట్ చేశాను. కేజీఎఫ్ స్థాయిలో ఉంటుంది. అది కేజీఎఫ్ స్థాయిలో కూడా కాదు. ఫస్ట్ కేజీఎఫ్ హిట్. ఫస్ట్ కేజీఎఫ్లో 80% సెకండ్ కేజీఎఫ్. ఇది నా ఉద్దేశంలో ఫస్ట్ కేజీఎఫ్తో 60%. ఓకే. ఎందుకంటున్నా అంటే దీంట్లో రెండే ప్లస్ పాయింట్స్. హీరో చక్కగా బ్రహ్మాండంగా చాలా కాలం తర్వాత రాధేశ్యామ్లో కానీ ఆదిపురుషులో కానీ అనేక కాంట్రవర్సీ, రాధేశ్యామ్లో హీరో ఏంటి ఇలా ఉన్నాడు, ఇలా రకరకాల సాటిస్ఫై అవ్వాలి. ఈసారి కట్అవుట్ బ్రహ్మాండంగా ఉన్నాడు, తగినట్టు ఫైట్ గిట్స్ మ్యాచ్ బ్యూటిఫుల్, మళ్ళీ చూడాలి అని అనిపించాడు. సో అతను అది ప్లస్ డైరెక్టర్ యొక్క నరేటివ్ స్టోరీ. 3 గంటల కథని, కథ చిన్న పాత కథ అయినా ఆ పాతతనం రానివ్వకుండా కూర్చోబెట్టాడు. 3 గంటలు కూర్చోబెట్టి టెంపో తీసుకెళ్ళాడు. సో ఈ 2 పాయింట్లు ప్లస్ తప్పితే మిగతా హీరోయిన్ ఏమీ లేదు, పాటలు మ్యూజిక్ ఏమీ లేదు, సెంటిమెంట్ ఏమీ లేదు, రిపీట్ ఆడియన్స్కి ఏమీ లేదు, మళ్ళీ చూడాలి రిపీట్ ఎక్కబడి చూడటానికి లేదు. ఎప్పుడైతే రిపీట్ ఆడియన్స్ ఉండరో ఆ సినిమా సూపర్ డూపర్ సెన్సేషనల్ అవుతుంది. ఈ కోట్లు ఇదంతా ఇక 4-5 రోజులకి క్లోజ్ అవుతుంది అంట సార్. అంతే. 100 కోట్లు అంటున్నారు. అంతే, 100 కోట్లు ఇవన్నీ ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారు? 600 కోట్లు ఖర్చు పెట్టారు. 600 కోట్లు ఇప్పుడు వచ్చింది. మరి యానిమల్ ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వచ్చింది? సో మనం వచ్చిందని ఖర్చును కూడా చూడాలి. వచ్చింది 100 కోట్లు 200 కోట్లు చెప్పడం కాదు. ఖర్చు పెట్టింది 600 కోట్లు, 100 కోట్లు వచ్చింది. 100 కోట్లు ఖర్చు పెడితే 150 కోట్లు వచ్చింది, ఇది ఎక్కువ. అది కదా. ఇప్పుడు అలాగే ఆ లెక్కలో ఈ ఆ పద్ధతిలో చూస్తూ ఉంటే సక్సెస్ఫుల్ మూవీ. దీనికి ఇంకా ఈ పెట్టేసి ఇది సెన్సేషన్లో చరిత్ర సృష్టిస్తుంది, రికార్డులు బద్దలు, ఇవన్నీ గాలి మా ఊరిని అనవసరం. నిజంగా మాట్లాడుకోవాలి మనం, నిజాయితీలో మాట్లాడుకో సక్సెస్ఫుల్ మూవీ. దానికి అంతకు మించి సెన్సేషన్ అవటానికో, చరిత్ర తిరగరాయటానికో, చరిత్ర సృష్టించే సినిమా అవటానికో దాంట్లో లేవు. రిపీట్ ఆడియన్స్ లేరు, హీరోయిన్ గ్లామర్ వైజ్ లేదు, పాటలు ఎంటర్టైన్మెంట్ పాటలుగా మళ్ళీ లేవు, సెంటిమెంట్ లేదు, ఫ్యామిలీ డ్రామా రావడానికి లేదు. కేవలం యాక్షన్, యూత్ అండ్ మాస్ యాక్షన్కే ఉంది. సో ఒక పార్ట్ ఆఫ్ ది ఆడియన్సే దానికి లేదు. ఆ పార్ట్ ఆఫ్ ఆడియన్స్ కూడా యాక్షన్ పార్ట్ కోసం రిపీట్ రావడానికి లేదు. రిపీట్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ఉన్నంతవరకు, ఫస్ట్ టైం చూసినంత వరకు బ్రహ్మాండంగా ఓకే, గుడ్. సో సక్సెస్ఫుల్ మూవీ, అంతవరకే నేను గ్రేడింగ్ ఇవ్వగలను. అది సక్సెస్ఫుల్ మూవీ. ఇట్స్ నాట్ ఎ సెన్సేషనల్, ఇట్స్ నాట్ ఎ. కానీ దక్షిణాది డైరెక్టర్లు మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు సార్ ప్రతి మూవీతో. యానిమల్ కానీ, ఇప్పుడు సలార్ కానీ, అంతకుముందు RRR మనం చూసాం. చాలా మూవీస్ అంతా KGF నుంచి చూస్తాం. ఒక విధంగా చెప్పుకోవచ్చు లైఫ్ ఉంది, మన వాళ్ళకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది అనుకోవచ్చు. డెఫినెట్గా ఇవాళ టెక్నిక్ని ఎంత బాగా వాడాలో ఇప్పుడు టెక్నిక్ అనేది ఎప్పుడు కూడా ఎవ్రీ డికేట్ మారిపోతూ ఉంటుంది. ఎవ్రీ డికేట్కి ఒకటి కొత్త టెక్నిక్ వస్తూ ఉంటుంది. అది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. డికేట్ మారుతూ ఉంటుంది. మారినప్పుడు ఆ టెక్నిక్ ఎంత బాగా వాడగలరో వాడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవుతాడు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ నీల్ కానీ యానిమల్ డైరెక్టర్ ఆ టెక్నాలజీని బ్యూటిఫుల్గా వాడుతున్నారు. సమయోచితంగా వాడతాం, సందర్భోచితంగా వాడటం, సన్నివేశపరంగా ఎక్కడ వాడాలి అనేది చూడటం బాగా అక్కడ సక్సెస్ఫుల్ అవుతారు. సో ఈ టెక్నాలజీని వాడుకుని కాకపోతే ఏంటంటే టెక్నాలజీ మారుతూ ఉంటుంది, కానీ సెంటిమెంట్ ఎప్పుడు నవరసాలే. ఆ నవరసాల్లోనే మార్పులు చేయడం. ఒకసారి సదాశివ బ్రహ్మం గారిని ఉండేవారు, మహారచయిత. ఆయన్ని కథాశివ బ్రహ్మం అనేవారు. ఆయనే మనకు పుణ్యపురుషుడు. ఆయనే ఈ సినిమాలని జానపదాలు, పౌరాణికాల నుంచి సోషల్ ట్రాక్లోకి లాక్కొచ్చిన మహానుభావుడు ఆయనే. ప్రతి పౌరాణికాన్ని అలా మలిచి సామాజికంగా సోషల్ డ్రామాలోకి తీసుకొచ్చాడు. సో ఆయన అనేవాడు,
కథలు కొత్త కథ కావాలని ఎవరో ఆయన అడిగారు అప్పుడు. కొత్త కథలు ఉండవు ఆయన, 9 రసాలు ఉంటాయి. ఆ 9 రసాలే 90 కథలు అవుతాయి, 900 కథలు అవుతాయి, 9 లక్షల కథలు అవుతాయి. వాటిలే వండి వార్చి కొత్తగా అప్పుడప్పుడు ప్రజానికి తగిలినట్టు చెప్పడం తప్పితే కొత్తగా అన్నకి చెరిగి పెళ్లి చేస్తామా, చేయలేం కదా అనేవాడు ఆయన. అంటే ఈ 9 ఉంటాయి. దాన్ని ఎప్పటికప్పుడు ఇప్పుడు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, బాయ్ మీట్స్ ఎ గర్ల్, ఎల్డర్ సబ్జెక్ట్, ఫైనలీ దే యూనిట్. అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు, పెద్దలు వ్యతిరేకించారు, చివరిలో వాళ్ళిద్దరూ కలిశారు. ఈ పాయింట్ ఎన్ని కథలు ఉన్నాయి? వేల స్టోరీలు, ఇదే కథలు ఉంటాయి. ఆ పెద్దలు వ్యతిరేకించేవారు, ఆ పెద్దలు ఒకసారి మతం అవుద్ది, ఒకసారి ధనము, ఆస్తులు అంటారు, ఇంకోటి ప్రదేశాలు అవుతాయి, రకరకాలు ఉంటాయి. సో దాన్ని చెప్పే విధానమే ఎప్పటికప్పుడు ఆ కాంటెంపరీగా అప్పటి సామాజిక దీంతో చెప్పే విధానంలో వే ఆఫ్ టెల్లింగ్లోనే సక్సెస్ తప్పితే లైన్ అది. అట్లాగే వే ఆఫ్ టెల్లింగ్లో మనాడు బాగా ఆరితేరారు. ఇప్పుడు అందువల్ల ఫ్యూచరు ఈ వే ఆఫ్ టెల్లింగ్ డెవలప్ అయ్యారు. మోసగా చెప్పడం కాకుండా ఒక టెల్లింగ్ టెక్నికల్గా ఎమోషనల్ చేయటం బాగా డెవలప్ అయ్యారు. సో ఇది మనకు అందుకని ఇంటర్నేషనల్కి వెళ్తున్నాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి మనం వెళ్ళగలుగుతున్నాం అంటే అదే. గతంలో అలా చూడాలంటే ఇంగ్లీష్ సినిమా చూడాలి, అవును సార్, లేదంటే హిందీ వాళ్ళనే చూడాలి. హిందీ వాళ్ళు ఇప్పుడు మనం దాటేసుకుని హిందీ వాళ్ళు కూడా మనం చూసే మన వైపు తెలుగు చూసే, సౌత్ చూసే స్టైల్కి వచ్చారు. సో దట్ ఈస్ థ్యాంక్స్ టు శంకర్ తమిళ్లో, తెలుగులో రాజమౌళి, వీళ్ళు ఆద్యులు. అంతకు ముందుకి వీళ్ళిద్దరు తర్వాతకి తేడా. వాళ్ళు అక్కడ శంకర్ వచ్చిన తర్వాత వే ఆఫ్ మురుగదాస్ కానీ ఇంకోళ్ళు కానీ వే ఆఫ్ మేకింగ్, వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది, చేంజ్ చేశారు. టెక్నాలజీని ఎలా వాడాలని బాగా బ్రహ్మాండంగా తీసుకెళ్ళారు. అలాగే ఇప్పుడు మన రాజమౌళి వచ్చినాక ఇంకా హైప్ ఇచ్చారు, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు. సుకుమార్ కానీ వరుసగా ఒక అందువల్ల మనకి ఫ్యూచర్ డెఫినెట్గా మనం ఈ గ్రేడ్ కంటిన్యూ చేస్తాం. లీడింగ్ ది ఇండియన్ స్క్రీన్, లీడింగ్ ఇండియన్ సినిమా అనేది తెలుగువాడు కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా సమృద్ధికి కనపడతాం. కానీ ఏమవుతుందంటే పాన్ ఇండియా మూవీ ఇట్లా అనేసరికి అందరూ అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రదేశాల నుంచి యాక్టర్లు జాయిన్ అవుతున్నారు. కొందరు అంటారు ఇది తెలుగు మూవీ అయినా ఇక్కడ ఇది రూపుదిద్దుకుంటున్నా మన వాళ్ళకి సరైన ఉపాధి లేదంటారు సార్. లేదు, అది ఒట్టి మాట అండి. మనాడు బయట చేయట్లేదు, అది కాదు అసలు విషయం. దీనిలో వరి అవ్వాల్సింది, నేను వరి అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే వరి అవుతున్నది ఈ పాన్ ఇండియా అనేది. ఒకడు పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు అయిపోతుంది తెలుగు ఇండస్ట్రీలో. పాన్ ఇండియా అనేది ప్రతి సినిమా పాన్ ఇండియా అవ్వలేదండి. ఊరినే ఆ లాంగ్వేజ్లో ఒక ఆర్టిస్టు, ఈ లాంగ్వేజ్లో ఒక ఆర్టిస్టు, ఇంకో లాంగ్వేజ్లో 4 ఆర్టిస్టులు పెట్టినంత మాత్రం అది పాన్ ఇండియా కావదు. కంటెంట్ పాన్ ఇండియా అవ్వాలి, కంటెంట్ పాన్ ఇండియా అవ్వాలి. మీకు పుష్ప ఎందుకు పాన్ ఇండియా అయింది? ముందు వాళ్ళు పాన్ ఇండియా చేయలే, కానీ ఎందుకు పాన్ ఇండియా అయింది? ఈ అడవి ఎర్రచందనం అనే గొడవ ఇక్కడ ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది, ఎక్కడ కర్ణాటకలో, ఎవ్రీ ఇండియాలో అడవి ఉన్న చోటల్లో సో ఇండియా ప్రతి చోట ఉంది. సో అది కాంతారా ఎందుకు మామూలుగా అయినా పాన్ ఇండియా అయింది? కాంతారా ఊరు అవతల విలేజెస్లో, మారుమూల విలేజెస్లో ఇలాగ ఒక నమ్మకము, ఇలవేలుపు ఒకటి పెట్టిన ఏదో ఒక ఇలవేలుపు ఉంటుంది, అక్కడ సంబరాలు ఇవన్నీ ఉంటాయి. సో అది ప్రతి విలేజ్ మన దేశంలో ఉన్న విలేజ్లో అది కనెక్ట్ అయ్యింది. అట్లా కంటెంట్ కనెక్ట్ అవ్వాలి పాన్ ఇండియా. మన వాళ్ళు పాన్ ఇండియా కంటెంట్ కాకుండా 4 భాషల 4 ఆర్టిస్టులు వేస్తే పాన్ ఇండియా అనుకుంటారు, అక్కడే దెబ్బతింటున్నారు. దీనివల్ల ప్రొడ్యూసర్లు పాన్ ఇండియాని వాడు తీశారు, నేను తీశారు, వాడికి పులి చూసి రకమైన పాన్ ఇండియా అని ఒక మాట్లాడుతున్నారు. కంటెంట్లో కాన్సన్ట్రేట్ చేయట్లా. పాన్ ఇండియా కంటెంట్ ఉన్నాయి అన్ని ప్రజలు బాగానే ఆదరిస్తున్నారండి. పాన్ ఇండియా కంటెంట్ లేకుండా నా ఇక్కడ ఆంధ్రాలో ఉండే, ఇక్కడ తెలంగాణలో ఉండే సెంటిమెంట్ని తీసుకెళ్ళి నేను పాన్ ఇండియాని తీస్తే రాదు కదా. కామన్గా ఉండే అక్కడ ఇక్కడ అందరు కామన్గా ఉండే సెంటిమెంటు కామన్గా ఈ సెన్స్ కావాలి. ఈ సెన్స్ ఆఫ్ థింకింగ్ కానీ, ఈ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కానీ మిస్ అవుతుంది. అందుకనే చాలా సినిమాలు పాన్ ఇండియా అని ఫ్లాప్ అవుతున్న కారణం అదే. 4 ఆర్టిస్టులను పెడితే పాన్ ఇండియా కాదు, కంటెంట్లో పాన్ ఇండియా ఉండాలి, ఆ మ్యాటర్ ఉండాలి, అది చూసుకోవాలి. అది చూసుకుంటూ మిస్ఫైర్ అవుతున్నారు. ఫర్దర్గా అయినా అదే మాడ్లు పైలినాకైనా వస్తుంది. సలార్ 2 మీద మనం మోర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా? ఇప్పుడు సలార్ 2 కూడా ఏంటంటే, సలార్ 2 3 ఇన్స్పిరేషన్లు అండి. దాంట్లో బాహుబలి ఇన్స్పిరేషన్ ఉంది,
త్రిబుల్ ఆర్ ఇన్స్పిరేషన్ ఉంది, లైగర్ ఇన్స్పిరేషన్ ఉంది. లైగర్లో అమ్మని తీసుకొచ్చేసి వెళ్ళిపోవడం, ప్రేయర్ దాకా అమ్మ విషయం బయటపడి, ఇది దాంట్లో మ్యాటర్. సో ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు, కానీ ఇన్స్పిరేషన్ తీసుకున్నా కాపీ కొట్టాడు అనిపించకుండా అక్కడే డైరెక్టర్ క్రెడిట్. ఇన్స్పిరేషన్ తీసుకున్నా కాపీ కొట్టాడు, అదే వచ్చింది తీసాడు అనకుండా దాన్ని కొంచెం టెక్నికల్గా మతలబ్ చేసి తీసుకెళ్ళాడు, ఆ టెంపో తీసుకెళ్ళాడు. సో అది ఆ యాంగిల్ వెళ్తుంది. అది లెట్ అస్ సీ. మీద ఇంకా చూడొచ్చు. 2లో ఇంక ఎలా ఉంటే ఇప్పుడు కట్టపోయే అన్నది వదిలినట్టు ఇక్కడ వాళ్ళిద్దరు ఎందుకు పగబట్టి ఎందుకు అతను ఇతని మీద ధ్వజం ఎత్తాడో చెప్పలా. అది రొటీనే, ఏముంది మామూలు కదే, ఎలా చెప్తాడనే విధంగా చెప్తే విషయం మాత్రం పాతదే, విషయం ఏం కొత్త విషయం కాదు. అమ్మ ఇప్పుడు కట్టపోయేది ఏంటంటే కొత్త విషయం, కొట్టపోతే కొత్త విషయం. అందుకని ఏంటి ఎలా అంత చూపించి లాస్ట్లో ఇదేంటా అని అనిపిస్తుంది. ఇక్కడ బిగినింగ్లోనే ఫ్రెండ్స్ చేసుకున్నారు, దానికోసం వీడు కొత్త చూపించాడు, మళ్ళీ తెలుస్తుంది. సో ఇక్కడ ఏదో ఊరు గొడవలు తేడా వస్తుంది, పెద్ద స్పెషల్గా ఎవడు ఊహించలేనంత ట్విస్టే కాదు. కాకపోతే దాన్ని వీళ్ళిద్దరు ఎలా ఉంటారు, ఎందుకు పోటాడుకుంటే ఆ పోటాడితే ఎలా ప్రభాసం చూడాలనుకున్న రీతిలో చూశారు. ఈ ప్రభాస్ లక్షణంగా చాలా కాలం తర్వాత డార్లింగ్ లాగా చక్కగా కనపడ్డాడు, కట్అవుట్ మంచిగా కనపడ్డాడు. మళ్ళీ ఆ పర్సనాలిటీ ఇలా చూడాలనిపించే పద్ధతిలో ఉన్నాడు. గతంలో అది మిస్ అయింది, రాధేశ్యామలో టోటల్గా మిస్ అయింది. అసలు ఆదిపురుషులో ఆ డైరెక్టరు రైటరు ఆ ప్రొడ్యూసరు వాళ్ళ ముగ్గురు చేసే దౌర్భాగ్యం వల్ల పాపం మనాడు వాళ్ళ ముగ్గురిని నడి రోడ్లో ఎడంకాలు చెప్పు తెగేదాకా కొట్టినా కూడా తప్పులేదు. ఆ రైటర్ని, ఆదిపురుషు రైటర్ని, ఆ డైరెక్టర్ని బుద్ధి రామాయణం ఎవడ బుద్ధి ఇవ్వమన్నాడు చేతకానప్పుడు తెలియనప్పుడు రావణ బ్రహ్మం తీసుకొచ్చి జాంబవంతుడు గెటప్ వేసి రకరకాల దౌర్భాగ్యాలు చేసి ఎవడు తీయమన్నాడు తెలియనప్పుడు నోరు మూసుకుని కూర్చోవాలి, తెలిస్తే తీయాలి. ఆడ పైగా వాడు మా ఇన్స్పిరేషన్, నీ ఇన్స్పిరేషన్ ఏంటి రామాయణం మీద, నీ ఇన్స్పిరేషన్ రామాయణం మీద, నీ ఇంటర్ప్రిటేషన్ ఏంటి రామాయణం ఇది రామాయణం, రాముడు ఇది రాముడు, టచ్ చేయలేదు. ఏదో అది పాపం వాళ్ళ దౌర్భాగ్యం పాపం మనాడికి పడింది. ఎన్ని దాటేసి ఇవాళ మళ్ళీ మనాడు డార్లింగ్లా కనపడ్డాడు. అది ప్లస్ దానికి.